ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఈరోజు ఏంటంటే డిసెట్కి సంబంధించి అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో మనకు ఎగ్జామ్ అనేది నిన్ననే పూర్తి కావడం అనేది జరిగింది. ఇక అదేవిధంగా మనకు నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనకు ర్యాంక్ కార్డ్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, సో మెరిట్ లిస్ట్లో మన పేరు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకు ఒక 4 స్టెప్పులలో అయితే మన ప్రాసెస్ అనేది ఉంది. సో మనకు మొదట ఏంటంటే ఇక్కడ హాల్ టికెట్ రావడం జరిగింది. దాని తర్వాత మనకు 24 మనకి ఎగ్జామ్ కూడా రాయడం అనేది జరిగింది. సో ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు దీని రిజల్ట్ అనేది 30 వస్తుంది. సో మనకు ఏవైతే మనం ఎగ్జామ్ రాసామో నిన్న, సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నీ కూడా మనకు 30వ తేదీన రావడం అనేది జరుగుతుంది. ఇక మనకు ఈ కాలేజీకి సంబంధించి మనకి ఎప్పుడు 29/4, అదేవిధంగా ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనమాట. సో మనకు అది 29/4 అనేది మంత్ అనేది రాంగ్ పడినట్టుంది. సో ఇక సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు 6 నుంచి 8వ తేదీ వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏంటి అని కనుక మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మనకు వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు. సో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనం కొన్ని కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటిది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ అట్లా. సో మన కాలేజెస్ ఉన్న లిస్ట్ ఉంటుంది కదా, మనకి ఎక్కడ సీట్ కావాలనుకుంటే అక్కడ మనం కాలేజ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీలలో సీట్ అనేది వస్తుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటామో, ఇక దానికి సంబంధించి మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది 10వ తేదీన తెలుస్తుంది క్లారిటీగా. సో మనకు 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 10వ తేదీన మనకు ఒక 2 డేస్ టైం తీసుకొని 10వ తేదీన మనకి ఏం చేస్తారంటే కాలేజీకి సంబంధించి సీట్ అనేది ఎక్కడ అలర్ట్ అయింది అనేది చెప్తారు. ఇక మనకు ఫైనల్గా మనకు కాలేజీలో సీట్ ఎప్పుడు వచ్చిందనేది ఎప్పుడు తెలుస్తుందంటే, మనకు సర్టిఫికేట్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది 12 నుంచి 15 వరకు మనకు జరుగుతుంది. ఇక మనకు కాలేజ్ మొదటి రోజు వచ్చేసి 20వ తేదీ 6వ నెల 2024లో ఉంటుంది. సో ఇది మనకు నెక్స్ట్ చేసేటువంటి మన ప్రాసెస్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.